పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో లాయర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని న్యాయవాదిని బంధువైనటువంటి కానిస్టేబుల్ స్నేహితుడి సహాయంతో హత్య చేశాడు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం ఎడవల్లి వద్ద కలకలం రేపిన మృతదేహం కేసులో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. మృతుడు ఒంగోలుకు చెందినటువంటి న్యాయవాది శ్రీరామ హరిప్రసాద్గా గుర్తించారు. ఇతని భార్య నాగజ్యోతి బల్లికురువ మండలం వేమవరం గ్రామానికి చెందినటువంటి కానిస్టేబుల్ ఉసర్తి వెంకట కోటయ్యకు మరదలు వరుస కావడంతో పెళ్లికి ముందే వీరిద్దరి మధ్య పరిచయం ఉంది. ఈ నేపథ్యంలో తన భర్త రోజు మద్యం తాగి తిడుతూ ఇబ్బంది పెడుతున్నాడని ఆమె కానిస్టేబుల్కి చెప్పింది. దీంతో అతన్ని అంతమొందించేందుకు గుంటూరులో తనకు పరిచయం ఉన్నటువంటి కొండారెడ్డి శ్రీనివాసరావును కలిసి సహకరించమని కోరాడు. అతను కూడా అంగీకరించాడు దీనికి. సో ఇద్దరు ఒక న్యాయవాదిని నరసరావుపేటకు పిలిపించి అక్కడ మద్యం కొనుగోలు చేశారు. అనంతరం కోటప్పకొండ రోడ్డు వైపు వచ్చి ఎన్ఎస్పి కాలువ వద్ద కూర్చొని ముగ్గురు కూడా మద్యం తాగారు. అక్కడ నుంచి ఎడవల్లి సమీపంలో జన సంచారం లేని ప్రాంతంలో తెల్లవారుజామున 2 గంటల సమయంలో వాహనాలు ఆపారు. హరిప్రసాద్ స్కూటీ దిగి రోడ్డు అంచున నిలబడగా ఇద్దరు కూడా రాడ్డుతో తలపైన బలంగా కొట్టారు. తీవ్ర గాయాలై న్యాయవాది కింద పడ్డాడు. హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు అతడిపై స్కూటీ పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్నటువంటి పోలీసులు నిందితులను ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ కేసులో ఫోన్ పే కీలక ఆధారంగా మారింది. సీసీటీవీ విజువల్స్ పరిశీలించగా హరిప్రసాద్ను ఒక బైక్ వెంబడించినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే నిందితులు ఎవరో క్లారిటీ రాలేదు. ఈ క్రమంలోనే వారు మద్యం కొనుగోలు చేసినటువంటి షాప్లో డిజిటల్ ట్రాన్సాక్షన్లను తనిఖీలు చేయగా కానిస్టేబుల్ చేసినటువంటి ఫోన్ పే పేమెంట్ ద్వారా నిందితులను ఖచ్చితంగా గుర్తించారు. సాంకేతిక ఆధారాలతో కానిస్టేబుల్ అతని స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చట్టాన్ని కాపాడవలసినటువంటి ఒక కానిస్టేబులే చట్టం తెలిసినటువంటి లాయర్ను చంపడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏదేమైనా ఈ కేసుకు సంబంధించినటువంటి ఒక క్లారిటీ రావడంతో అనుమానాస్పద మృతిగా మొదట దీన్ని కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులకు ఇది పూర్తిగా ప్లాన్ ప్రకారం చేసినటువంటి మర్డర్గా బయటికి వచ్చింది. దీంతో ఈ కేసును ఛేదించేటువంటి క్రమంలో ఈ యొక్క హత్య చేసినటువంటి వ్యక్తులు ఎవరు, దానికి గల కారణాలు ఏంటి, పూర్తి వివరాలను కూడా ఇప్పుడు సేకరించడం జరిగింది. దీంతో ఈ కేసుకు సంబంధించినటువంటి ఒక క్లారిటీ వచ్చినట్టుగా కనపడింది. ప్రస్తుతానికి హత్యకు పాల్పడ్డటువంటి కానిస్టేబుల్ అదేవిధంగా తనకి సహకరించినటువంటి వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని మరింతగా విచారణ కొనసాగిస్తున్నారు. అదేవిధంగా చనిపోయినటువంటి హరిప్రసాద్ యొక్క భార్యను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఇక ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం దర్యాప్తులో బయటకు వచ్చే అవకాశం ఉంది.